హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. మనం వచ్చేటప్పుడు మస్కట్లో ఉన్నాము. సో ఇది వచ్చేసి మనకు యూఏలో భాగంగా మనకు దుబాయ్ నుంచి మేము మస్కట్ వస్తున్నాము. ఒక ఫ్లైట్ డిలే అనేది నిన్న 2 అవర్స్ నుంచి మనకు 24 అవర్స్ ఫ్లైట్ డిలే అయింది. బట్ ఈవెన్ దో నో ప్రాబ్లం. సో మనం ఏంటంటే ఎప్పుడే కానీ మనం అపార్ట్ చూస్తాము, అక్కడ ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్ అని మనకు అపార్ట్ని మలుచుకుని ఇక్కడ జస్ట్ వీఆర్ ఎంజాయింగ్ లాట్. ఇక్కడ చూసుకున్నాము మస్కట్ అంతా కూడా ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసుకునే ఏరియా. సో ఎక్స్ట్రాడనరీగా ఉంది ఈ యొక్క మస్కట్. చూసుకుంటే కనుక ఈ యొక్క ఎయిర్పోర్ట్ అనేది జస్ట్ వాళ్ళకు 1970 కంటే ముందు ఈ యొక్క కంట్రీ అనేది చాలా పూర్ కంట్రీగా ఉండేది. బట్ వాళ్ళు ఏంటంటే ఒక అపార్ట్ వెళ్తున్నారు. సో ఒక కంట్రీ డెవలప్మెంట్ ఎలా చేసుకెళ్తున్నారు. సో మన దగ్గర ప్రతి వాళ్ళు కూడా మనకు లేని దాన్ని కూడా మనం దాన్ని ఎక్కువగా హైలైట్ చేసుకోవడం కాకుండా ఉన్నదాన్ని మనము దాన్ని ఉపయోగించుకోవాలి. ఇక్కడ మాకుంది 24 అవర్స్. ఇట్స్ వెరీ హారబుల్. బట్ ఈవెన్ దెన్ మనం దాన్ని ఒక అపార్ట్ని మలుచుకొని ఏంటి ఇవాళ ఎలా చేయాలి. సో దీంట్లో మనకి ఇంకా ఏమేమి ఉన్నాయి. సో ఎక్స్ట్రాగా ఉంది. మస్కట్ ఎయిర్పోర్ట్ అంతా కూడా చాలా ఎక్స్ట్రాగా ఉంది. ఇది మనకి ఎంత ఈ యొక్క దిరామ్ ఇది యొక్క ఏదైతే రూపీ ఉందో రియాస్ అంటారు, మనకి 217 రియాస్. అంటే చూడండి, వాళ్ళు ఒక 1970 అప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి ఉంది. ఇప్పుడు 2024లో పరిస్థితి 217 రూపీస్ 1 రియాల్ ఉంటుంది. సో డైలీ ఎక్స్ట్రాడనరీ. వాళ్ళ గ్రోత్ స్టోర్ అనేది చూసుకుంటే కనుక వీళ్ళు అంత గ్రోత్ స్టోర్ చూస్తున్నాను. ఓకే, మనకు ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ప్రాబ్లమ్స్ కాకుండా మనం అపార్చునిటీ వెతుకున్నాం మన ఉద్దేశం ఉంది. వాళ్ళ గ్రోత్ స్టోర్ చూస్తే చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది. వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు, వాళ్ళ యొక్క కంట్రీ డెవలప్ ఏ విధంగా అయింది. సో ఇలాంటి మంచి మంచి విషయాలను అనేది ఈ యొక్క ఉన్న మా టైంలో మీరు తెలుసుకోవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ. మీట్ నెక్స్ట్ మోహన్ బాబు. థ్యాంక్ యూ.